సో హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి మీడియా తెలుగు ఛానల్కి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. దాదాపు 1 మంత్ అయిపోయింది నేను వీడియో చేయక. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోలు చేయలేకపోయాను. సో అందుకని ఈరోజు నుంచి మళ్ళీ నేను రెగ్యులర్గా వీడియోలు తీస్తాను. నా వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకున్నాను. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాది ఫెస్టివల్ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో లెట్స్ గో. ఈరోజు ఏంటంటే నేను ఒక మంచి టాపిక్, మనకు ఉపయోగపడేది, మీకు ఉపయోగపడేది, ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకోకుండా మీకు డబ్బులు వచ్చే విధంగానే నేను ఇప్పుడు చెప్పే పని. చాలా అంటే చాలా వరకు చాలామంది ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారు, అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్లకు మన దగ్గర ఒక అవకాశం అయితే ఇస్తున్నాం. సో ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళు ముందుగానే చెప్తున్నా, కమెంట్లో మీ నెంబర్లు షేర్ చేయండి, లేదా మీరు ఎస్ అని కమెంట్ చేయండి. మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. మేము ఓకే అనుకుంటేనే మీరు ఒక్క రూపాయి కూడా మేము తీసుకోమండి, మీకే డబ్బులు వస్తుంది, మీరే చేస్తారు. సో ఏంటంటే హైదరాబాద్లో చాలామందికి ఆపర్చునిటీస్ లేక ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరూ, మరియు పక్కదే రాష్ట్రాలలో నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే పక్క ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళు, పక్క డిస్టిక్లలో నుంచి వచ్చిన వాళ్ళు, ప్రతి ఒక్కరూ జాబుల కోసం వెతుకుతూ ఉన్నారు. ఎవరికి జాబులు రాలేదు. సో వాళ్ళు ఖాళీగా ఉండడం ఎందుకు? ఖాళీగా ఉండకోకుండా మన దగ్గర అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, మీకు మళ్ళీ చెప్తున్నా, ఎవరికైతే నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే కమెంట్ చేయండి. సో కమెంట్ చేసి మీరు మీ ఫోన్ నెంబర్ ఇచ్చారంటే మేము వాటిల్లో కొంతమందిని మేము జూనియర్ ఆర్టిస్ట్గా మేము మూవీలలోకి కానీ సీరియల్స్కి కానీ ఇలాంటి వాటికి తీసుకుంటాం. సో మీ దగ్గర ఎటువంటి రూపాయి డబ్బు తీసుకోము మేము. మా దగ్గర ఏంటంటే మీరు వచ్చినారంటే మీకు ఈవినింగ్ లోపల మీరు ఈవినింగ్ సాయంత్రం పొద్దున వచ్చి ఈవినింగ్ వెళ్తే మీకు దాన్ని బట్టి మీరు చేసే పనిని బట్టి మీకు మేమే అమౌంట్ ఇస్తాం. సో ఇలాంటి ఆపర్చునిటీస్, ఖాళీగా ఉండడం చాలా అంటే చాలా ఇదవుతుంది. సో నేనైతే మీకు ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే ఈ పని లేక కూడా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో నటించాలని చాలామందికి ఉంటుంది, యాక్టింగ్ చేయాలని చాలామందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి జూనియర్ ఆర్టిస్ట్గా సినిమాలలో ఛాన్స్ ఉంటుంది. ఒక అడుగు ముందుకు వేసినామంటే ఇంకొక అడుగు ముందుకు పోతూనే ఉంటుంది. సో నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరైతే మంచిగా చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే నేను ఇది చెప్తున్నాను. సో మీరు తప్పకుండా ఈ ఛాన్స్ను అయితే వినియోగిస్తుంటారు అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. సో అవకాశాలు వెంటనే రావు, ఎవరికి చెప్పి రావు. నేనైతే చెప్తున్నాను మీరు ఏంటంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి మ్యూజికల్ డైరెక్టర్లు కావాలన్నా మా దగ్గర మ్యూజికల్ డైరెక్టర్లకు కూడా ఛాన్స్ ఉంది. అలాగే సినిమాలో ప్రతి ఒక్క జూనియర్ ఆర్టిస్ట్కు ఛాన్స్ ఉంది. సో ఏంటంటే అవకాశం అనేది వెంటనే ఎవరికి రాదు. ఏమో మనం చేసే జూనియర్ ఆర్టిస్టులను నటించడం చూసి చాలా పెద్ద అవకాశాలు రావచ్చేమో. ముందు రాకపోయినా పర్వాలేదు, మనకు ఒక అనుభవం అనేది వచ్చేస్తుంది. మనము ఒక కోరిక అనేది నటించాలా, ఒక యాక్టింగ్ చేయాలా, నేను ఒక సినిమాలో కనిపరావాలి, లేదా ఒక సాంగ్లో నేను కనపరావాలి, ఒక డాన్సర్గా నేను ప్రూవ్ చేసుకోవాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నేను ప్రూవ్ చేసుకోవాలి, ఒక కమెడియన్గా నేను ప్రూవ్ చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అనేది రావాలి ముందు. సో అలాంటి వాళ్ళు ఖాళీగా ఉంటే, ఇంకా మీరు ఏదైనా వర్క్ చేయాలనుకున్నా, ఫర్ సపోజ్ సినిమాలో సెట్ బాయ్స్ ఉంటారు, అంటే సెట్టింగ్స్ చేయడం కానీ, లేకపోతే మేకప్ డిజైనర్లు కానీ, ఇలాంటి వాళ్ళకు ఛాన్సులు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు మా దగ్గర ఎప్పుడైతే ఛాన్సెస్ ఉంటాయో, ఎప్పుడైతే అవకాశాలు వస్తాయో అప్పుడు మేము మీకు అప్రోచ్ అవుతాం. తప్పకుండా మీరు ఆలోచించి నేను ఇది చేయగలను అనుకుంటేనే వచ్చి చేయండి. ఎవరిని ఫోర్స్ అయితే చేసేది ఉండదు, మీ దగ్గర రూపాయి డబ్బు తీసుకునేది ఉండదు, ఇటువంటి మోసం ఉండదు. డైరెక్ట్గా మీరు రావాలనుకుంటే హైదరాబాద్కి రండి. హైదరాబాద్లో నేను జూబ్లీ హిల్స్ దగ్గర మీకు లొకేషన్ చెప్తాను. సో కమెంట్ అయితే చేయండి, కమెంట్లో నేను లొకేషన్ పెడతాను. మీరు డైరెక్ట్ లొకేషన్కి వచ్చినారంటే అక్కడ మీకు హ్యాపీగా మీరు పొద్దున పోయి ఈవినింగ్ కల్లా వచ్చేయచ్చు. ఫుడ్ కూడా వాళ్ళదంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఫుడ్, ఈవినింగ్ 3 టైమ్స్లో
మినిమం 2 టైమ్స్ వాళ్ళదే ఫుడ్ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ మనము ఒకవేళ తినిపోయినా తినకపోయినా అక్కడ మార్నింగ్ టిఫిన్ పెడతారు, ఆఫ్టర్నూన్ లంచ్ పెడతారు, రిటర్న్ మనం ఈవినింగ్ వస్తాం కాబట్టి ఈవినింగ్ ఏముండదు. సో వాళ్ళదే ఫుడ్, వాళ్ళదే అన్నీ ఉంటాయి. మీ పనికి తగ్గ ఫలితం ఉంటుంది. అమౌంట్ కూడా, డబ్బులు అనేది కూడా మీకు పనికి తగ్గ ఫలితమే ఉంటుంది. సో ఇది నేను చెప్పేది. ఖచ్చితంగా ఇది మిస్ అయితే కావకండి. కమెంట్ అయితే చేయండి. మీరు ఇంకా 10 మందికి షేర్ చేయండి ఈ విషయాన్ని. ఎందుకు చెప్తున్నానంటే అవకాశాలు లేకనో, అసలు పనులు లేకనో, జాబులు లేకనో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఇదే. సో మీకు ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది. రోజుకు మనకు 500 రానిలే 15,000 డబ్బులు వస్తుంది ఆటోమేటిక్గా. సో అలాంటి ఆపర్చునిటీస్ని పోగొట్టుకోవద్దు. అలాంటి వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. చాలా తక్కువ మందికి వస్తాయి ఇలాంటివి. ఓకేనా? చలో, ఇది నేను మీకు కొత్త సంవత్సరంలో మీరు ముందుకు వెళ్ళాలని, ఒక అడుగు ముందుకు వెళ్ళాలని నేను మీకు చెప్తున్నా. సో దయచేసి మీరందరూ చేరుతారనుకున్నా. మరొకసారి మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు బాగుండాలి, మీలో నేను కూడా ఒకరిని ఉండాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ, పాత వాళ్ళు కానీ, కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. పాత వాళ్ళు లైక్లు కొట్టండి, కమెంట్లు చేయండి. ఇంకా ముందు మంచి మంచి వీడియోలు తీస్తాను. ఇప్పుడే మొదలుపెట్టాను, అప్పుడే అయిపోలేదు. ముందు చాలా ఉన్నాయి. సో మీకు అందరికీ నేను చెప్పేది ఇదే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.